తమ పేరు? కనకాచారి. కనకాచారి. దత్తాచారి. దత్తాచారి. మీరు 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 చేసిన ఓ కార్యక్రమం ఒకసారి చెప్పండి. ఈ కార్యక్రమం తిరిగే దాన్ని. నేను పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ఒక 6-7 సంవత్సరాల క్రితం నాకు స్వప్న దర్శనం ఇచ్చి దత్తక్షేత్రాలు తిరిగి నా దగ్గరికి రాండి అని మాయమైపోయిండు. ఇక అంతే. అప్పటి వరకు నాకు దత్తక్షేత్రాలు కానీ దత్తుని గురించి కానీ నాకు ఏమీ తెలియదు. కానీ సాయిబాబా భక్తుడిని. ఇక స్వామి ఎందుకు చెప్పారో ఏమిటో అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వారు గొప్ప వ్యక్తి అండి, మహానుభావులు, చాలా మందిరాలు నిర్మించిన భారతదేశంలో విదేశాలలో కూడా ఉన్నాయి, మీకు అనుగ్రహం దొరికింది, మీరు సునాయాసంగా చేయగలుగుతారు, ఎందుకంటే వారు స్వప్న దర్శనం చెప్పారు కాబట్టి మీకు ఇబ్బందులు ఉండవు, మొదలు పెట్టమన్నారు. ఇంకా నేను మొదలుపెట్టిందండి. మొదలుపెట్టి ఇప్పటి వరకు భారతదేశంలో 14 రాష్ట్రాలు తిరిగిన, ఏకాంతంగా తిరిగిన. ఎవరన్నా తీసుకెళ్తే నాకు ఫెయిల్ అవుతున్నది ఆ ప్రోగ్రామ్, డిస్టర్బ్ అవుతున్నా, ఒక్కనే వెళ్తున్నా. ఇప్పటికీ దాదాపు 75,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది గత 10 సంవత్సరాల నుంచి. తర్వాత నా 572వ క్షేత్రం ఇది. నేను చిన్నవి పెద్దవి కలిసి దత్తాత్రేయుని యొక్క స్వరూపం, విగ్రహ స్వరూపం ఉన్నటువంటి దర్శనం చేసుకుంటూ ఉన్నా. అందరూ సహకరిస్తున్నారు. దత్తాత్రేయుడే నన్ను పిలిచి చూపిస్తున్నాడు అన్న అనుభవం నాకు కలుగుతుంది. అలా విన్నా. ఈ క్షేత్రం అద్భుతమైన క్షేత్రం. నేను తిరిగిన 572 క్షేత్రాల్లో ఒక విలక్షణంగా వినూతనంగా ఉంది. ఇక్కడ చల్లటి వాతావరణం, మొట్టమొదలు కనెక్షన్ పోయింది. ఫోన్ కనెక్షన్ పోవడం వల్ల నా ఏకాగ్రత అంతా దీని మీద కుదురుతా ఉన్నది. తర్వాత నాకు జహీరాబాద్ కు మీరు వచ్చినప్పుడు నేను అప్పుడు మిమ్మల్ని దర్శనం చేసుకున్నా. మీరు మాట్లాడిన ఆ కొద్దిసేపు అయినా నన్ను ఎంతో ఆకర్షితులు చేసింది. ఈ స్వామి వారు ఎక్కడ ఉంటారో వీరిని కలుసుకోవాలి, వీరి ఆశ్రమం ఎక్కడ ఉన్నా నేను వెళ్తాను అని ఆరాడే నిర్ణయించుకున్నా. ఈ రోజు నా భగవంతుడు నాకు ఆశీర్వదించిండు. ఇక్కడి వెతుక్కుంటూ నరసింహారావు గారు, నార్లగడ్డ నరసింహ గారు ఫోన్ నెంబర్ తీసుకుంటే బుక్ లో ఉంది, అక్కడ ఇచ్చారు నాకు. వారు చెప్పారు, వారి యొక్క సూచన మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. మీరు గురువు గారు ఎందుకో ఉండమన్నారు అన్నప్పుడు వెంటనే ఉండిపోయినా. నేను ఉండకుండా పోతే అనుభవం కాకపోవు. ఇప్పుడు చాలా అనుభవం కలిగింది నాకు. ఇది ఉన్న తర్వాత ఆశ్రమ జీవితం ఎలా ఉంటుందో నాకు అవగతమైంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక దత్తాత్రేయుడు నేను చూసిన విగ్రహాలలో ఒక వినూతనంగా ఉంది. మదవ యుగం నాటి ఏకముఖి దత్తాత్రేయుడు అని చెప్పారు. శ్రీపాద వల్లభుని లాగా ఉంది కానీ గంభీరమైన ముఖం, సుందరమైన ముఖం, ధ్యాన స్థితిలో ఉన్నటువంటి ఒక దత్తాత్రేయుడు దర్శనం ఇచ్చిండు. ఆహాహా అనుకున్నా. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో సాయిబాబా ఉన్నారు. నాకు సాయిబాబా మొదటి నుంచి నాకు గురువు కాబట్టి వారి దగ్గరనే నిద్ర చేసిన నేను రాత్రి చాలా. తర్వాత రాజ విద్యానంద స్వామి వారు కూడా వారు చాలా ప్రోత్సహించారు. తర్వాత ఈ రోజు నేను మీ దగ్గరికి మీరు రమ్మని కబురు పెట్టారు, వస్తే చెట్లు గిన చూపించారు. నేను మహాబిల్వ 9 పత్రాలు ఉన్నటువంటి యొక్క బిల్వ వృక్షాన్ని నా జీవితంలో చూడడం మొట్టమొదటిసారి. మామూలు బిల్వ వృక్షాలు చూశాను. తర్వాత శ్వేతార్థ వృక్షము, నిమ్మ వృక్షము, ఆమ్లకము ఇలాంటి చూపిస్తూ సాక్షాత్తు ఒక చెట్టు మొదట్లో వినాయకుడే కనిపిస్తున్నాడు, తొండం సాక్షాత్తు కనిపిస్తా ఉన్నది. ఇది ఆశ్చర్యపోయినా. హిమాలయ యోగి సంత శ్రీ దత్త పాదానంద స్వామి వారు మిమ్మల్ని దర్శించుకోవడం నా జీవితం ధన్యమైంది. మీరు ఇంత చక్కగా నాకు అన్ని వివరించారు, చూపించారు, చెట్లు వినాయకుని చూపించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. మరొక్కసారి మళ్ళీ రావాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అనేక విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ కొన్ని చెప్పారు. అగస్త్య మహర్షి సంచరించినటువంటి ఒక ప్రాంతము అన్నారు. పక్కన శివాలయం, ఆ పక్కన రామాలయం, పైన అటు పక్కన దుర్గామాత ఆలయం ఉందట, వెళుతాను చూస్తాను. తర్వాత ఇది వాటర్ ఫాల్స్ అట. నేను అంత దూరం పైకి ఎక్కలేను, కానీ చల్లటి వాతావరణం, ఆనందంగా ఉన్నది, ప్రశాంతత ఉంది. నాకు గురువు గారు 3 పుస్తకాలు ఇచ్చారు. అందులో అద్భుతమైన హిమాలయ యాత్ర అంతర్యామి అని రాశారు. అంటే నేనంత బహిర్గతంగా ప్రయాణం చేస్తున్నా, వారు అంతర్గతంగా ప్రయాణం చేసిన అనుభవాలు అన్ని కూడా ఉన్నాయి.
నాకు ఏవైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నీ నివృత్తి అయినాయండి ఆ గ్రంథాలలో. కాబట్టి భక్తులు ఈ వీడియో నా గ్రూప్ లో పెడతాను, దయచేసి భక్తులు తప్పకుండా ఆ గ్రంథాలు చదవండి, మీకు సంశయాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఇక్కడికి తప్పకుండా ఒకసారి రాండి, అనుభవించండి, అప్పుడు అనుభవంలోకి తెలుస్తుంది. తప్పకుండా రావాల్సిన ప్రాంతం ఇది. నేను మరొకసారి 5 రోజుల కార్యక్రమం 5 రోజులు ఉండడానికి రావాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామివారి యొక్క దివ్య పాదాలకు వందనాలు చేసుకుంటున్నాను.